మొట్టమొదటిసారి అరణ్యవాసంలో వాళ్ళు ఎవరి భుజముల మీద కూర్చున్నారంటే హనుమ భుజముల మీద కూర్చున్నారు. ఇప్పటికీ హనుమద్వాహనం అని విడుతూ ఉంటుంది. మిగిలిన వాహనాలన్నీ ఒకలా ఉంటాయి. ఒక్క హనుమద్వాహనం మాత్రం రెండు చేతులు ఇలా పెడుతుంది. అంటే దాని అర్థం మీరు చూడండి, లోకంలో ఎప్పుడైనా పరమతృప్తి కలిగినటువంటి వాడు ఒక మాట అంటాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలండి అంటే, ఇంతకన్నా నాకేం కావాలి, ఆయన గురించి చెప్పుకోవడం చాలదా, ఇది చాలు నా జీవితానికి అంటాడు. ఇలా అన్నాడు అంటే పరమతృప్తితో ఉన్నాడు అని అర్థం. ఆయనకి ఏం కావాలి, ఎప్పుడూ రామలక్ష్మణుల్ని వహించడం కావాలి. మనసులో వాళ్ళని ధరించాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప ఇంకొకటి స్వామి హనుమకి అక్కర్లేదు. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఆ 4 వేదములు తెలియనివాడు, చక్కగా చదువుకోనివాడు అసలు ఇలా మాట్లాడగలరా అంటారు. అటువంటి హనుమ రామలక్ష్మణులతో సంధి చేసుకుని సుగ్రీవుడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి సుగ్రీవుడికి తిరిగి పట్టాభిషేకం జరిగేటట్టుగా వానర సామ్రాజ్యం దక్కేటట్టుగా, అదే సమయంలో మళ్ళీ ఆయన భార్య అయినటువంటి రుమ కూడా సుగ్రీవుడికి దక్కేటట్టుగా తన వాక్కుల చేత సాధించినటువంటి ప్రతిభాశాలి స్వామి హనుమ. అసలు స్వామి హనుమని ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలో, ప్రభుత్వాన్ని ఎలా చక్కపెట్టాలో, ప్రజలతో ఎలా మాట్లాడాలో, ఉద్యోగులతో ఎలా మాట్లాడాలో, మంత్రులతో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడి అవతల వారి యొక్క హృదయాన్ని చూరగొనాలో, శాంతినివ్వాలో, తన మాటల చేత 10 మందికి మార్గదర్శనం ఎలా చెయ్యాలో తెలుస్తుంది. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని ఎవరు స్మరిస్తారో వారందరికీ కూడా అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. వాక్పటుత్వం అంటే ఆ వాక్కు వలన ఇతరులకు ప్రయోజనం కలగడం, శాంతి కలగడం. అది హనుమద్ ఉపాసన వలన సంభవమవుతుంది. ఆయన జీవితాన్ని పరిశీలనం చేస్తే ఎంత గొప్ప వాక్య విశారదుడు, ఎంత గొప్ప వాక్యజ్ఞుడు, ఎటువంటి వాంగ్మి అనిపిస్తుంది. అలాగని అస్తమానం మాట్లాడరు. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉండడం ఆయన యొక్క గొప్పతనం. శ్రీరామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లున్నా సుందరకాండని మాత్రం మహర్షి సుందరకాండ అని పిలిచారు. అసలు సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడినటువంటి తీరు పరిశీలిస్తే పరమాద్భుతం. 1కి 10 మార్లు రామకథ చెప్పబడుతుంది. రామకథయే మృత సంజీవని, అమృత భాండం. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంతవరకు మాట్లాడతారు తప్ప అదే పనిగా సాగతీసి మాట్లాడారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించవలసి వస్తే, ఆయన సముద్ర లంఘనం చేసి వెళ్ళిపోతున్నారు. సముద్రుడు తనలోనే ఉన్నటువంటి బంగారు శిఖరములు కలిగినటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి ఇక్ష్వాకు సచివస్సాయం నావసీదితుమర్హతి తిర్యగోడ్వమదశ్చైవ, నువ్వు పైకి కిందకి పట్టలకి పెరగగలవు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తికి సహాయం చెయ్యడానికి అరిగో హనుమ వెడుతున్నారు. మేము ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల వచ్చాం అంటే సముద్రములు ఏర్పడ్డాయి కాబట్టి తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. నువ్వు పైకి లే, నీ శిఖరముల మీద పళ్ళున్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, ఆ హనుమకి స్వాగతమి ఆతిథ్యమి అన్నారు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచింది. మధ్యే లవణతోయశ్చ విఘ్నోయమితి నిశ్చయ, ఇది బహుశః నాకు విఘ్నము అనుకున్నారు. పురసాపాతయామాస జీమూతమివమారుత, వక్షస్థలంతో శిఖరములు కొడితే చూర్ణములై పడిపోయాయి. వెంటనే మైనాకుడు మనుష్య శరీరాన్ని ధరించి నిలబడ్డాడు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. స్వామి హనుమను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన స్వయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హతి. ఈ సనాతన ధర్మమునందు ఒక విషయం ఉంది. ఎప్పుడైనా ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎన్నడూ వెనుకంజ వెయ్యకూడదు. నీ తండ్రి అయినటువంటి వాయువు నాకు ఒకప్పుడు ఉపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి గాలిలో ఎగిరి వెడుతుంటే
ఎక్కడ దిగుతాయోనని తాము మరణిస్తామని ఋషి సంఘములు భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి పర్వతముల యొక్క రెక్కలు తరిగేశాడు. మీ ఆ సమయంలో నేను మైనాక పర్వతాన్నైనా బంగారు శిఖరములున్నా ఎగరడానికి భయపడిపోయి భయంతో కదలలేక ఉండిపోతే మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. అప్పుడు పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృస్తే తిష్టసి, నేను పడిపోయినప్పుడు పాతాళంలోంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి మూతలా అడ్డంగా పడ్డాను. పోనీలే, వీడు భయంతో కదలడు, అడుగు నుంచి రాక్షసులు రారు అని ఇంద్రుడు నన్ను ఏమీ అపకారం చెయ్యకుండా వదిలేశాడు. రెక్కలున్నా పైకి రాలేక భయంతో ఉండిపోయాను. నీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశాడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు అభేదం. ఇవాళ ఆయన కుమారుడవైనటువంటి నువ్వు రామకార్యం మీద వెడుతున్నావు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. సామాన్యమైనటువంటి అతిథి వస్తేనే పొంగిపోతాం, అందులో నీ వంటి అతిథి లభిస్తాడా మాకు? కాబట్టి ఒక్కసారి నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, నా శిఖరముల మీద వాలు కూర్చో, కాస్త తేనె తాగు, 2 పళ్ళు తిను, తర్వాత బయలుదేరు. అప్పుడు నిలబడి మాట్లాడారనుకోండి, బయలుదేరే ముందు ఏమని ప్రతిజ్ఞ చేశారు హనుమ? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వమిష్యామి లంకాం రమణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం తద్వారాక్షతరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామిష్యామి సహసీతయా. అది కదా ఆయన ప్రతిజ్ఞ. నేను రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా మధ్యలో ఆగకుండా లక్ష్యం మీద పడడానికి వెళ్ళిపోతుందో అలా వెడతాను తప్ప ఆగనన్నారు. మరి వెడుతున్న వారు మధ్యలో మైనాకుడు ఆతిథ్యం ఇస్తానన్నాడు కదా అని ఆగి మాట్లాడి వెడితే చేసినటువంటి ప్రతిజ్ఞకి భంగం కాదు. అలాగని ఎంతో ప్రేమతో ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి పట్ల నిరాదరణ భావంతో నాకు అక్కర్లేదండి అని వెళ్ళిపోతే అది తిరస్కరించినట్లు కాదు. వెంటనే ఎంత అందంగా మాట్లాడతారో. ప్రీతోస్మికృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్య విహాంకరే అంటారు. నాయన, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే. ప్రీతోస్మికృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. అవతల వేళ దాటిపోతోంది. త్వరతే కార్యకాలో మీ అహస్యాప్యతివర్తతే. నేను చీకటి పడే లోపల లంకాపట్టణాన్ని చేరిపోవాలి. ప్రతిజ్ఞ చేశాను రామబాణంలా వెడతానని. కాబట్టి నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే భావన చేస్తున్నానని తన చేతితో ఒక్కసారి శిఖరములను స్పృశించి ముందుకు వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు అమాయకత్వంతో ఒక కార్యక్రమాన్ని పెట్టవచ్చు, కానీ అది యోగ్యమైనది కాదు అని తిరస్కరించవలసి వచ్చినప్పుడు కూడా అంత మృదువైనటువంటి మాటతో తిరస్కరించగలగాలి. అది స్వామి హనుమని ఉపాసన చేస్తే తెలుస్తుంది. అందుకే ఒకసారి పర్వత శిఖరములను స్పృశించి తన మార్గంలో తాను వెళ్ళిపోయారు. అయం వాతాత్మజ శ్రీమాన్ పర్వతే సాగరోపరి. అదిగో మహానుభావుడు సముద్రం మీద వెళ్ళిపోతున్నాడమ్మా నిర్భయంగా. ఏది ముహూర్తం విఘ్నమాచర. నాగమాత సొరసని పిలిచారు. ఆ సొరస ఎవరో కాదు, కద్రువ. అందుకే నాగమాత కద్రువ సొరసగా వచ్చింది. కాబట్టి ఏది ఒక్కసారి ఒక విఘ్నాన్ని కల్పించు. తట్టుకుంటాడో, విఘ్నం వచ్చిందని చతికిల పడిపోతాడో, భయపడిపోతాడో చూస్తాం. సొరస అడ్డొచ్చి పెద్ద నోరు తెరిచింది. ఆయన ఇదేమిట్రా విఘ్నం వచ్చింది, ఇంతవరకు మైనాక పర్వతాలు వచ్చాయి, బంగారు పర్వత శిఖరాలు ఆగమన్నాయి, తేనె తాగమన్నాయి, పళ్ళు తినమన్నాయి, కాసేపు కూర్చోమన్నాయి, విశ్రాంతి తీసుకోమన్నాయి, దాటిపోవడం పర్వాలేదు. ఈవిడ అడ్డొచ్చి మింగేస్తానంటోంది. ఆయన భయపడలేదు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అది స్వామి హనుమంటే. విఘ్నములు కలిగిన ఆయనకేం తొట్టుబాటు ఉండదు. తన పథంలో తాను దూసుకుపోతారు. అందుకే ఏమీ భయం పొందలేదు. ఆవిడంది, నాయన నువ్వు నాకు ఆహారం అయిపోవాలి, కాబట్టి నీవు నా నోట్లో ప్రవేశించు, నిన్ను ఆహారంగా నీ స్వీకరిస్తాను. ఆహారం తినేవాడు తీసి నోట్లో పెట్టుకోవాలి తప్ప నా నోట్లోకి రానకూడదు. అందులోనే చమత్కారం తెలుస్తోంది. కాబట్టి ఆవిడంది, నిన్ను నేను భుజించాలి, నా నోట్లోకి ప్రవేశించు. వెంటనే రామకథ చెప్తారు. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ
ఏదో పుత్రకామేష్టి అశ్వమేధ యాగం దగ్గర నుంచి మాట్లాడరు. ఎక్కడ సంక్షిప్తంగా మాట్లాడాలో అక్కడ అంత సంక్షిప్తంగా మాట్లాడతావిడండి. నాయన, నువ్వు నాకు ఆహారం అయిపోవాలి, కాబట్టి నీవు నా నోట్లో ప్రవేశించు, నిన్ను ఆహారంగా నీ స్వీకరిస్తారు. ఆహారం తినేవాడు తీసి నోట్లో పెట్టుకోవాలి తప్ప నా నోట్లోకి రానకూడదు. అందులోనే చమత్కారం తెలుస్తోంది. కాబట్టి ఆవిడంది, నిన్ను నేను భుజించాలి, నా నోట్లోకి ప్రవేశించు. వెంటనే ఆయన రామకథ చెప్తారు. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ ఏదో పుత్రకామేష్టి అశ్వమేధ యాగం దగ్గర నుంచి మాట్లాడరు. ఎక్కడ సంక్షిప్తంగా మాట్లాడాలో అక్కడ అంత సంక్షిప్తంగా మాట్లాడతారు. అది ఆయన ప్రజ్ఞ తప్ప అన్ని వేళలా అదే పనిగా మాట్లాడకూడదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఒక్కొక్కసారి చిన్న మాటలలో అద్భుతమైనటువంటి సారమును పొదగగలగాలి. ఒక్కొక్కసారి అవసరమైతే 2 గంటలు మాట్లాడగలగాలి. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాడికిన్. సభలోకి వచ్చినప్పుడు పుష్కళ వాక్చతురత్వము కలిగి ఉండడం సజ్జనుల యొక్క లక్షణం. కాబట్టి ఆయన అన్నారు, అమ్మా రామో రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చ అభిభార్యయ అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, అయోధ్యానగరానికి ప్రభు అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సత్యమునకు ధర్మమునకు కట్టుబడి తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతమ్మతో దండకారణ్యంలోకి ప్రవేశిస్తే దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడు ఆయన భార్య సీతమ్మని అపహరించాడమ్మా. రాముని ఆజ్ఞ మేరకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరి వెడుతున్నాను. తల్లి అనుజ్ఞనియ్యి, సీతాన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ యొక్క వక్రంలోకి ప్రవేశిస్తాను. ఆవిడంది, అలా కుదరదు, ఇప్పుడు నువ్వు నా నోట్లో ప్రవేశించవలసిందే అంది. అలాగా నేను పట్టగలిగినంత నోరు తెరమ్మా అని తన శరీరాన్ని పెద్ద శరీరం చేశారు. ఆవిడ పెద్ద నోరు తెరిచింది. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. ససించప్యాత్మనక్కాయం బహువా అంగుష్ఠమాత్రక, బొటన వేలంత వారైపోయి అకస్మాత్తుగా సూక్ష్మ రూపం పొందారు. చిన్న రూపాన్ని పొంది ఒక్కసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, నా నోట్లోకి రా అని కదా నువ్వు అన్నావు. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దక్షాయణి నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహీ సత్యంచాసీ ద్వరస్తవ. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చానుగా. దాక్షాయిణి నమోస్తుతే, నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తెవి. నువ్వు అన్న మాట నేను నిలబెట్టాను, నువ్వు మాట నిలబెట్టుకోవాలిగా. అమ్మా, నేను బయలుదేరనా? సీతమ్మ జాడ కనిపెట్టడానికి ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోనా? ఆయన ఆగలేదు. సొరస చూసింది. అర్థసిచ్చై హరిశ్రేష్ట గమిష్యామ యథాగతం. నువ్వు నాయన వెంటనే బయలుదేరు. ఎంత గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివిరా. అర్థసిద్ధై హరిశ్రేష్ట గమిష్యామ యథాసుఖం సమానయిష్వ వైదేహీం రాఘవైడ మహాత్మన. సీతారాములిద్దరూ తిరిగి కలుసుకోవడానికి హనుమ కారకుడు అనేటటువంటి శాశ్వతమైన కీర్తిని మూట కట్టుకో, ఆశీర్వచనం చేస్తున్నాను. తన మాట చేత ఎవరికి నమస్కరించాలో వారికి ఉత్తర క్షణంలో నమస్కరించి మాట్లాడతారు. నమస్కారం అనేటటువంటిది అన్ని వేళలా ఒకలా చేయకూడదు. ఎవరో హడావిడిలో 100 మంది మధ్యలో నిలబడినప్పుడు ప్రవర చెప్పకూడదు. వేదిక మీద కూర్చుని ఉండగా వచ్చి పాద నమస్కారం చేయకూడదు, కాళ్ళకి నమస్కారాలు చేయకూడదు. సభ ఈశ్వర స్వరూపం. సభ వైపు పృష్ఠభాగం పెట్టి సభలో కూర్చున్న వాడికి నమస్కారాలు చేయడం దోషం. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది శాస్త్రం. నిలబడి ఒక్కసారి వంగి నమస్కారం చేస్తే చాలు. ఎక్కడ ఎలా నమస్కరించాలో అలా నమస్కరించాలి. దేశకాలములు తెలిసి ఉండాలి తప్ప అన్ని వేళలా ఒక్కలా ప్రవర్తించకూడదు. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తేనే అవతల వారికి మనసు సంతోషంగా ఉంటుంది. అవతల వారి మనసుకి క్లేశం కలిగించినప్పుడు మనం నమస్కారం చేసి మాత్రం పొందగలిగిన ప్రయోజనం ఏముంటుంది? స్వామి హనుమని ఉపాసన చేసినప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో అర్థం అవుతుంది. ఆయన ఏదో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ పల్లం ఉందో, ఎక్కడ మెట్లున్నాయో ఆయనకి తెలియదు. కొత్త ఊరు దొరికాడు కదా అని అకస్మాత్తుగా కాళ్ళకి చేతులు అడ్డం పెడితే ఆయన కింద పడిపోతాడు, ముఖం బద్దలైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అటువంటి నమస్కారాలు చెయ్యకూడదు. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, క్షోణితలంబు నిన్నుదురు తాటించి అంటారు. ఆయన వెళ్ళిపోతున్నటువంటి భూమి ఏదుందో దాన్ని ఒకసారి ముట్టుకుని నమస్కారం చేస్తే చాలు.
నిలబడి నమస్కారం చేస్తే చాలు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. అందుకే దాక్షాయని నమోస్తుతే ఆయన ఆగడం, ప్రవర చెప్పడం, కింద పడ్డం, నమస్కారాలు పెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. వెళ్ళిపోతూనే ఒక్క నమస్కారం చేశారు. మెచ్చుకుంది ఆవిడ. ఇదిరా ఉండవలసిన ప్రజ్ఞ. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాగతం సమానైశ్వ వైదేహీం రఘవేణ మహాత్మన. సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి కీర్తిని శాశ్వతంగా పొందవయ్యా, బయలుదేరు.